విశ్వకర్మ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం జిల్లా విశ్వ బ్రాహ్మణ సమైక్యంలో నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో విశ్వకర్మ జరగడం చాలా ఆనందదాయకంగా ఉందని అధ్యక్షులు పెంటపాటి వీరబాబు అన్నారు. బ్యాంకు రుణాలు సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అర్హులైన వారికి రుణ మంజూరు కోసం కలెక్టర్ కి తెలియపరచడం జరిగిందన్నారు. వెంటనే మహత్తర నిర్ణయం తీసుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలిని కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పెంటపాటి వీరబాబు శాల్వా కప్పి సత్కరించారు. విశ్వ బ్రాహ్మణులందరికీ కూడా ఐక్యత కోసం మాట్లాడుతూ ఈరోజు లాస్ట్ ఇయర్ విశ్వకర్మ జయంతి అధికారికంగా జరిపించాలని మన గౌరవ కలెక్టర్ వారికి వినతి పత్రం అందించడం జరిగింది. తద్వారా మరుసటి రోజే జీవో రావడం వల్ల మనం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. అలాగే ఈ సంవత్సరం కూడా అధికారికంగా కలెక్టర్ వారి కార్యాలయంలో విశ్వకర్మ జయంతి జరుపుకోవడం యావత్ విశ్వ బ్రాహ్మణులందరికీ కూడా గర్వకారణంగా అందరూ భావిస్తూ ఐకమత్యం అనే మహాబలంతో ఉంటే ఏదైనా సరే సాధించుకునే సత్వర కార్యం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒకరికొకరు కూడా సద్భావంతో ఉండాలి. అలా ఉన్నంత వరకు మనం ఏ కార్యం చేతపెట్టినా సరే గవర్నమెంట్ వారు ఈ జీవో ఎలా అయితే ఇచ్చారో ప్రతిదీ కూడా అదే విధంగా మనకు అందజేస్తారని చెప్పేసి తద్వారా మనకి గవర్నమెంట్ నుంచి మన బీసీ కులాలకు సంబంధించి ఏ రకమైన లబ్ధి రావాల్సిందనే సరే మన సంఘటితంగా ఉండడం వల్లే వస్తుందని చెప్పేసి దానికి ఉదాహరణ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి మహోత్సవమే ఉదాహరణగా తీసుకుని మనం అందరం కూడా ముందడుగు వేసుకుని నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే విశ్వకర్మ భగవానుడి గురించి ఎంత చెప్పినా మనం సరిపోమండి. మన ఉనికే చాలు చెప్పడానికి. ఆయన సృష్టికి చెల్లించని ఎడల సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుందండి. అందువల్ల వీరి జీవనోపాధి మరుగున పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు వచ్చిందంటే ఏదో కొంచెం స్తోమత ఉన్న వాళ్ళు సిబిల్ స్కోర్ కంటిన్యూ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి లబ్ధి జరుగుతుంది తప్ప ఎప్పుడు వెనకబడి ఉన్న విశ్వ బ్రాహ్మణులకి అయితే లబ్ధి రావడం లేదండి. దానికోసం బ్యాంకు నుంచి కానీ తదితర సిబిల్ స్కోర్ నుంచి కానీ ఎటువంటి సంబంధం లేకుండా వారు ఆ రోజుకి డైలీ 200 తెచ్చుకుంటే 200తో వాళ్ళ జీవనోపాధి పోయిన తర్వాత వాళ్ళు ఎంతైతే ఈఎంఐ కట్టగలుగుతారో లోకల్లో ఉన్న విశ్వ బ్రాహ్మణులు అందరితో ఐడెంటిఫై చేయించి వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా గౌరవ కలెక్టర్ గారు దాని మీద ఒక చర్య తీసుకుని విశ్వ బ్రాహ్మణులను ఆదుకుంటే మీరు మా జీవితాల్లో విశ్వకర్మ భగవానుడి పక్కన మీ ఫోటో పెట్టి జిల్లాకి శ్రీ విరాట్ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం మహిళా అధ్యక్షురాలు అందరం కూడా శ్రీ గురుభ్యో నమః. శ్రీ విరాట్ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 497/24 అధ్యక్షునిగా నా పేరు పెంటపాటి వీరబాబు. ఈరోజు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుంటూ కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ వారి సమక్షంలో జరుగుతున్న ఈ విశ్వకర్మ జయంతిని మనందరం కూడా రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సెలవు దినం ప్రతి ఇయర్ కూడా సెలవుదినంగా ప్రకటించి ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రతి మండల ఆఫీసులోని విశ్వకర్మ జయంతిని జరుపుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఆఫీసులో ఈ విషయాన్ని తెలియపరిచి ముందుగా మనం అందరం కూడా అక్కడికి మన మెమోరాండం ఇచ్చి విశ్వకర్మ జయంతిని జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గౌరవ కలెక్టర్ గారితో సిబిల్ స్కోర్ గురించి మాట్లాడడం జరిగింది. దాని మీద ఆల్రెడీ లోన్ తీసుకుని వాళ్ళు కట్టలేనటువంటి వాళ్ళ గురించి అయితే మనం ఏం చేయలేమని చెప్పారు. అలాగే ఎటువంటి లోను రానటువంటి వారు ఉన్నారు వారికైతే నేను ఏదైనా చేయగలను చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మనకి హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక వినతి పత్రం కూడా మనం అతి తొందరలో కలెక్టర్ గారికి ఇచ్చి ఏ గ్రామంలో ఎంతమంది వెనకబడి ఉన్నారనేది, ఎంతమంది ఉపాధి కోల్పోయి ఉన్నారనేది మనం ఐడెంటిఫై చేసి ఇవ్వగలిగినట్లయితే వారందరూ మన విశ్వబ్రాహ్మణులందరూ కూడా లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.